హలో ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై చాలా మంది తినరు చేదని. ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. అస్సలు చేదు ఉండదండి, చాలా బాగుంటుంది. కారం వేసుకొని చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా ఉల్లిపాయల పేస్ట్ వేసి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే ఎక్కువ ఉల్లిపాయల పేస్ట్ వేసి చేయడమే చాలా ఇష్టం అండి. మా హాస్టల్లో పిల్లలు కూడా ఇంతకుముందు తినని వాళ్ళు కూడా తింటున్నారు. కాకరకాయ ఎప్పుడు చేస్తావక్క, ఎప్పుడు చేస్తావక్క అంటారు. ఈ విధంగా అయితే మీరు కూడా చూడండి. ముందుగా అయితే కాకరకాయలు నేనైతే చెక్కు తీయలేదండి, పైన మీ ఇష్టం అంటే తీసుకోండి. నేనైతే రౌండ్ గా కట్ చేసుకొని ఉప్పేసి ఒక నైట్ అంతా నానబెట్టానండి. ఉప్పేసి ఊరిన తర్వాత శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఇట్లా వాటర్ అయితే పిండుకున్నాను. మీ ఇష్టం అండి, అది తొక్కు తీసైనా చేసుకోవచ్చు. తొక్కు అస్సలు చేదు ఉండదు, ఏంటంటే లోపల విత్తనాలు ఉంటాయి కదా, అవేనండి చేదు ఉండేది. తొక్కు పైన చేదే ఉండదు, అదేనండి బాగుంటుంది. మనం గీకేస్తే ముక్కలంతా కరిగిపోతుంది కానీ చేదు పోదండి. చేదు ఉండేది లోపల కాయలో, మనకు తెలియక పైదంతా గీకేస్తాం. నేను ఇంతకుముందు అలానే చేస్తున్నా, కాకపోతే ఇప్పుడు అలా చేయడం లేదు. మీ ఇష్టం అది. ఇప్పుడైతే ముందుగా ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను. నేను 6 కిలోలు కాకరకాయలు తీసుకున్నా కాబట్టి 7 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. మీరు ఒక పావు కిలో అట్లా తీసుకున్నారు అనుకో, కేజీ తీసుకున్నాక 2 వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేడి తీసుకున్నాను కదా, కొబ్బరి అయితే మీకు చూపించడానికి కోసం అయితే నేను తీసుకున్నానండి. కొబ్బరి నా దగ్గర ఉంది, కాకపోతే మీకు చూపిస్తున్నాను. ఒక చిప్ప కొబ్బరి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, తగినంత కారం చూపిస్తా. ఇప్పుడైతే ఇవి వాటర్ అంతా పిండేసుకోవాలి. వాటర్ పిండుకొని వేసుకుంటే తొందరగా ఏగుతాయి. వాటర్ పిండుకొని వేస్తే ఏగవు. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని ఇవైతే వేపుకోవాలి. వేగిన తర్వాత ఏగేలోపు ఇవి ఏగేలోపు అయితే మనం మళ్ళీ చూద్దాం. ఇది కలబెట్టి ఒకసారి అట్లా ఉంచాలండి, బాగా ఫ్రై అవుతాయి. అదే ఇంతకుముందు వేపుకున్నా నేను, అందుకే లాస్ట్ టైం అది. ఇప్పుడైతే ఉల్లిపాయలు, కొబ్బరి, ఫస్ట్ కొబ్బరి అయితే మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసిన తర్వాత కారం వేసుకోవాలి తగినంత. నాకైతే ఒక 4 స్పూన్లు పట్టిందండి 6 కిలోలకి. మీకు తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే అదే మిక్సీ జార్లో ఇవి వేసుకొని అయితే పట్టుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చా పచ్చిగా పట్టుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని మరి అంత మెత్తగా ఉన్నా కూడా బాగోదులే, పచ్చ పచ్చగా పెట్టుకుందాం. ఇప్పుడు పట్టిన తర్వాత ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే పట్టుకోవాలి. ఈ లోపు అయితే కాకరకాయలు ఫ్రై అయి ఉంటాయి, చూద్దాం. ఇదిగో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగో చూసారా, ఫ్రై అయినాయి కాకరకాయలు. ఇప్పుడు ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మీరు ఇంకా ఉన్నాయి, నాయి 4-5 సార్లు ఫ్రై అయింది. నేను అంతకు ముందే 2 సార్లు వేపుకున్నానండి. ఇది ఒకసారి మళ్ళీ ఇంకోసారి కూడా వస్తుంది వేపడానికి. తీసి అయితే అన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అన్ని తీసిన తర్వాత ఇంకా వేయాలి ఇంకొకసారి. ఇది కూడా వేయాలి, పిండుకొని వాటర్ అంతా శుభ్రంగా. వాటర్ ఉండకూడదు, ఉంటే అస్సలు బాగుండదండి వాటర్ ఉంటే. దీన్ని కూడా వాటర్ లేకుండా వేసేసినాం కదా. ఇవి కూడా ఫ్రై అయినాయి, అంతా తీసి పక్కన పెట్టుకున్నాను నేనైతే. ఎందుకంటే కొంచెం లాంగ్ అయింది నాకు వీడియో, దానికోసమే క్లిక్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడైతే పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్ లో ఆయిల్ అయితే వేసుకుందాము, వేపుకున్నదే. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు ఇవి వేసుకొని వేపుకోవాలి. వేపిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని చిట్టపటలాడుతుంది. ఇప్పుడైతే కొంచెం పసుపు, తగినంత చిటికెడు, అంటే తగినంత అంటే చిటికెడు, కొంచెం జాలండి పసుపు. ఇంకా పసుపు వేసిన తర్వాత ఇవి అయితే వేసుకొని బాగా అట్లా ఫ్రై చేయాలి. ముందైతే ఉల్లిపాయల పేస్ట్ వేయకూడదండి, కొంతమంది అలా వేసి వేపుతారు, కాకపోతే అలా వేయకూడదు, ఇలా వేసి వేపుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత వేపినాక ఇప్పుడు ఇదేసి వేపుకోవాలి ఉల్లిపాయల పేస్ట్. ఇప్పుడైతే బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి మీరు, ఖచ్చితంగా చాలా బాగా వస్తుందండి. ఎంత తినటి వాళ్ళు కూడా తింటారండి. ఇదిగో చూసారా, మనం పచ్చిగా ఉంటది అనుకుంటారు, కాకపోతే ఉండదు. ఇది బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత
మనం కొబ్బరి కారం పట్టుకున్నాం కదా, ఇదైతే వేసుకోవాలి సిమ్ లో పెట్టుకొని. నేను ఎందుకంటే మీకు చూపించడానికైతే పట్టినాను, నా దగ్గర ఆల్రెడీ ఉంది కారము. ఇంకా కారం వేసుకొని కలుపుకొని కొత్తిమీర కొద్దిగా కరివేపాకు పైన వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఏ విధంగా వచ్చేసిందో, ఇది చాలా బాగుంటదండి టేస్ట్ కూడా. కొంతమంది పేస్ట్ వేయకుండా చేసుకుంటారు, అది నవ్వలేరు, గట్టిగా ఉంటది డ్రై అయినట్టు. ఈ విధంగా అయితే ముసలోళ్ళు కూడా తినొచ్చు అండి, పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు. చాలా బాగుంటది, మెత్తగా ఉంటది. నాకు అట్లా నచ్చదు, మీకు ఇట్లా నచ్చితే ఇట్లా చేసుకోండి, లేదా అల్లకు ఇట్లా నచ్చితే ఇట్లా చేసుకోవచ్చు, లేదా ఉల్లిపాయల పేస్ట్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయల పేస్ట్ వేయకుండా చేస్తే ఇంత టేస్ట్ ఉండదు, ఇదే ఇంత టేస్ట్. ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి, ఎలా ఇంకా లేదా మిస్టేక్ ఉంటే కూడా చెప్పొచ్చు.